ఇక భద్రాచలంలో కురిసిన భారీ వర్షానికి శ్రీరామాలయం అన్నదాన సత్రంలో వరద నీరు చేరింది. గోదావరికి వరదలు వచ్చే ప్రమాదం ఉందని కరకట్ట వద్ద ఫ్లూయిడ్లను మూసివేశారు. దీంతో డ్రైనేజీ నీరు వచ్చి అన్నదాన సత్రం ప్రాంతమంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. అన్నదాన సత్రంలో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిలిచింది. మరోవైపు భద్రాచలంలోని పలు కాలనీలు జలమయం కావడంతో కాలనీ వాసులు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక భద్రాచలంలో కురిసిన భారీ వర్షానికి శ్రీరామాలయం అన్నదాన సత్రంలో వరద నీరు చేరింది. గోదావరికి వరదలు వచ్చే ప్రమాదం ఉందని కరకట్ట వద్ద ఫ్లూయిడ్లను మూసివేశారు. దీంతో డ్రైనేజీ నీరు వచ్చి అన్నదాన సత్రం ప్రాంతమంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. అన్నదాన సత్రంలో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిలిచింది. మరోవైపు భద్రాచలంలోని పలు కాలనీలు జలమయం కావడంతో కాలనీ వాసులు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరికి వరదలు వచ్చే ప్రమాదం ఉందని కరకట్ట వద్ద ఫ్లూయిడ్లను మూసివేశారు. దీంతో డ్రైనేజీ నీరు వచ్చి అన్నదాన సత్రం ప్రాంతమంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. అన్నదాన సత్రంలో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిలిచింది. మరోవైపు భద్రాచలంలోని పలు కాలనీలు జలమయం కావడంతో కాలనీ వాసులు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.